గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడుకున్నాం కదా, జ్ఞానం మనిషిని ఎలా మారుస్తుందో, పాత తప్పుల భారాన్ని కూడా తగ్గించగలదో. అవునమ్మా, అర్జునుడికి జ్ఞానం వస్తే పాత పనులు అతన్ని బాధించవు అని కృష్ణుడు చెప్పాడు కదా. అమ్మా, అర్జునుడికి ఇంకా ఏదైనా సందేహం ఉందా? ఉంది మీరా. అర్జునుడి మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. మనమందరికీ ఉంటాయి కదా, ఇది చెయ్యాలా వద్దా, ఇది సరైనదా కాదా అని. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఆ సందేహాలను జ్ఞానంతో ఎలా దాటవచ్చో. ఇప్పుడు చూద్దాం తర్వాతి శ్లోకాలు ఏం చెప్తున్నాయో. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ్. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఓ ధనంజయ, యోగంలో తన పనులను అర్పించిన వాడికి, జ్ఞానంతో సందేహాలు తొలగిపోయిన వాడికి తన చేసిన పనులు అతన్ని కట్టివేయవు. అంటే అతని పనులు అతన్ని బంధించవు. అమ్మా, పనులు కట్టివేయవు అంటే ఏమిటి? పనులు కట్టివేస్తాయా? మంచి ప్రశ్న ఆరవ్. అంటే ఇలా అర్థం చేసుకో, నువ్వేదైనా పని చేసినప్పుడు నాకేమి దొరుకుతుందో అని ఆలోచిస్తే ఆ ఫలితం కోసం ఎదురుచూస్తావు కదా, అది నిన్ను ఆందోళనలో పెట్టవచ్చు. అవునాన్నా, పరీక్ష రాసినప్పుడు మార్కులు వస్తాయా వద్దా అని ఆందోళనగా ఉంటుంది. అదే కాని నువ్వు బాగా చదివి మీ వంతు సరిగ్గా చేసి ఫలితం గురించి ఆందోళన పెట్టుకోకపోతే ఆ పని నిన్ను బాధించదు. ఇది యోగం. అమ్మా, ధనంజయ అంటే ఏమిటి? అది అర్జునుడి పేరు మీరా, ధనాన్ని గెలిచినవాడు అని అర్థం. కృష్ణుడు అర్జునుడిని ప్రేమగా ఆ పేరుతో పిలిచాడు. నాన్న, ధ్యానంతో సందేహాలు తొలగిపోతాయని కృష్ణుడు చెప్పారు. అంటే జ్ఞానం సందేహాలను పోగొడుతుందా? అవును, చీకట్లో ఏదైనా చూడలేం కదా, భయంగా ఉంటుంది. కాని వెలుతురు వేస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. జ్ఞానం అలాంటిదే, లోపలి వెలుతురు. జ్ఞానం వస్తే సందేహాలు అలా తొలగిపోతాయి. అంతేకాదు, ఇక్కడ కృష్ణుడు ఆత్మవంతం అని అన్నాడు. అంటే తనలో తాను స్థిరంగా ఉన్నవాడు, తన మనసు తనకు తెలిసినవాడు. అలాంటివాడిని పనులు బంధించవు. జ్ఞానం వస్తే మనం తెలివిగా, స్వేచ్ఛగా పనిచేయగలం. ఇది ఈ శ్లోకం చెప్పే విషయం. అమ్మా, అర్జునుడికి ఇప్పుడు జ్ఞానం వచ్చిందా? కృష్ణుడు ఇంకా చెప్తున్నాడు మీరా. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ఠ భారత. ఇక్కడ కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అర్జున, నీ మనసులో అజ్ఞానం వల్ల పుట్టిన సందేహాలు ఉన్నాయి. జ్ఞానమనే ఆయుధంతో వాటిని తొలగించుకో. యోగంలో స్థిరంగా నిలబడు, లేచి నిలబడు భారత. అమ్మా, జ్ఞానం ఆయుధమవుతుందా? అది కత్తిలాంటిదా? మంచి ఇమేజ్ కదా ఆరవ్. కృష్ణుడు జ్ఞానాసి అన్నాడు. జ్ఞానం అంటే తెలివి, అసి అంటే కత్తి. అంటే జ్ఞానం ఒక కత్తిలాంటిది, సందేహాలు అనే చీకటిని తొలగిస్తుంది. నాన్న, సందేహాలు ఎక్కడ ఉంటాయి? శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు, హృత్స్థం అంటే గుండెలో ఉంటాయి మీరా, మనసులో, లోపల. నాన్న, నాకు కూడా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. క్లాస్లో టీచర్ ప్రశ్న అడిగినప్పుడు నాకు తెలుసు అనిపిస్తుంది, కానీ చెప్పాలా వద్దా అని సందేహంగా ఉంటుంది. అవును, అది సరిగ్గా ఇక్కడ కృష్ణుడు చెప్పింది. నువ్వు బాగా చదివి అర్థం చేసుకున్నావు అంటే ఆ జ్ఞానమే నీకు ధైర్యంగా చెయ్యి ఎత్తే శక్తి ఇస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఊహించుకో. ఆరవ్, నువ్వొక ప్రశ్నకు సమాధానం బాగా చదివావు, అర్థమైంది. అప్పుడు క్లాస్లో చేయి ఎత్తడం కష్టంగా అనిపించదు. అదే జ్ఞానమిచ్చే ధైర్యం. అవునమ్మా, అర్థమైనప్పుడు చెయ్యి ఎత్తడం ఈజీగా ఉంటుంది. అర్జునుడికి కూడా అదే. కృష్ణుడు చెప్పింది అర్థమైతే ఉత్తిష్ట భారత, లేచి నిలబడు అని. సందేహాలు తొలగిన తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్లడమే. నాన్నా, భారత్ అంటే ఏమిటి? అది అర్జునుడి మరో పేరు మీరా, భరతవంశంలో పుట్టినవాడు అని అర్థం. కృష్ణుడు అర్జునుణ్ణి ఆప్యాయంగా పిలిచే పేర్లు చాలా ఉన్నాయి. సందేహాలను ధైర్యంగా, జ్ఞానంతో అర్థం చేసుకుంటే అవి మనల్ని ఆపవు. ఇదే ఈ శ్లోకం ఇచ్చే బలం. నాన్న, కాని అర్జునుడికి ఇంత జ్ఞానమిచ్చినా అతను నిజంగా లేచాడా, యుద్ధం చేశాడా? అది చాలా మంచి ప్రశ్న ఆరవ్. కృష్ణుడు ఇచ్చిన జ్ఞానం అర్జునుణ్ణి ఎలా మార్చిందో అది ఈ అధ్యాయం ముగింపు. ఈరోజు కృష్ణుడు అర్జునుడికి చెప్పింది చాలా సూటిగా ఉంది. సందేహాలు అజ్ఞానం వల్ల పుడతాయి, జ్ఞానం వస్తే అవి తొలగిపోతాయి. తర్వాత ఒక్కటే పని, లేచి నిలబడు. నాన్నా, కాని అర్జునుడు లేచాడా? అతనికి ఇంకా భయంగా ఉందా? తర్వాతి అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడికి ఒక ప్రశ్న అడుగుతాడు. అది ఈ మొత్తం గీత ప్రయాణంలో అతి ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి. ఏమిటి నాన్న ఆ ప్రశ్న? అది మనం వినాల్సిందే. జ్ఞానం వెలుతురు లాంటిది. అది వస్తే సందేహాల చీకటి అలా తొలగిపోతుంది. ఆ వెలుతురులో నిలబడే ధైర్యం మనందరికీ ఉండాలి.
అమ్మా, నాకు కూడా అలాంటి జ్ఞానం కావాలి. అది నీలోనే ఉంది మీరా. అడగడం మొదలుపెట్టావు. అదే మొదటి అడుగు.